జొరాస్ట్రియనిజం కి క్రిస్టియానిటీకి ఒక రిలేషన్ అనేది ఏర్పడింది. ఎక్కడంటే జీసస్ క్రైస్ట్ బర్త్ స్టోరీలో. యేసు క్రీస్తు పశువుల పాకలో ఉన్నప్పుడు జ్ఞానులు ఒక స్టార్ ను చూసి వస్తారు. అయితే ఆ వచ్చినటువంటి ఆ జ్ఞానులు ఎక్కడి నుంచి వచ్చారంటే ఈ పర్షియా దేశం నుంచి వచ్చిన వారు. కొన్ని సోర్సెస్ ఏం చెప్తాయంటే వారు ఒక్కొక్క దేశాన్ని నుంచి వచ్చారు. కానీ చాలా మంది చరిత్రకారులు వీరి గురించి ఏం చెప్తారంటే వీరు జొరాస్ట్రియనిజం ఫెయిత్ కి సంబంధించిన వారు. అంతేకాదు కానీ ఆ ఫెయిత్ లో వీళ్ళు ప్రీస్ట్స్ గా ఉన్నారు, యాజకులుగా ఉన్నారు. సో జొరాస్ట్రియనిజం మతం యొక్క యాజకులుగా ఈ జ్ఞానులను మనం చూడొచ్చు. అంతేకాదు కానీ ఆస్ట్రాలజర్స్ కూడా వాళ్ళ గ్రంథంలో మెస్సయ్య పుట్టినప్పుడు ఆకాశంలో జరిగేటటువంటి వాటి గురించి, అలానే మెస్సయ్య ఎలా జన్మిస్తారు, ఏం చేస్తారు, ఇలాంటి విషయాలన్నీ కూడా దాంట్లో ఉన్నాయి. మెస్సయ్య రాక సూచనల గురించి ఉన్నది. అందుకే ఒక ఆస్ట్రాలజర్స్ గా వాళ్ళు ఆ నక్షత్రంను చూస్తూ వాళ్ళు జీసస్ క్రైస్ట్ ఉన్నటువంటి ఆ ప్లేస్ కి రావడం జరిగింది. కాబట్టి జొరాస్ట్రియనిజం ఫెయిత్ లో మెస్సయ్య గురించి ఉన్నటువంటి ఆ అండర్స్టాండింగ్ ఏదైతే ఉందో ఈ జ్ఞానులను జీసస్ క్రైస్ట్ దగ్గరికి నడిపించింది. కాబట్టి క్రిస్టియన్ ఫెయిత్ లో ఈ యొక్క సీన్ జొరాస్ట్రియనిజం రిలీజియన్ యొక్క ఇంట్రడక్షన్ గా మనం చూడొచ్చు.